ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుంటానండి. అయితే చాలామంది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరూ చేయవచ్చు. ఏం చేయాలన్నప్పుడు మీకు విఘ్నాలు జరుగుతున్నాయి అంటే మీరు ఏదైనా కార్యం తలపెడుతున్నారు, అది విఘ్నాలు మధ్యలోనే స్టాప్ అయిపోతున్నాయి. మీరు ఏదైనా అనుకుంటున్నారు, అది కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. మీ పనులన్నీ ఆగిపోతున్నాయి, అక్కడెక్కడ ఆగుతున్నాయి. మీరు బాధపడుతున్నారు, నిరాశ పడుతున్నారు. మేమేం చేయాలి భగవంతుడా, మేమేం పాపం చేసాము అనుకుంటున్నారు కదా. అప్పుడు ఏంటంటే మీ కోరికలు నెరవేరాలన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టు మీరు చేయండి. మీకు 100% మంచి రిజల్ట్ వస్తుంది. నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి. గురు కృప అనేది అందరికీ ఉంటుంది, నా ఆశీర్వాదం కూడా అందరికీ ఉంటుంది. మీరు బుధవారం రోజు విఘ్నేశ్వర ఆలయంకి వెళ్ళండి. అక్కడ మీరు 11 ప్రదక్షిణలు చేయండి. 11 సార్లు ఓం గం గణపతి నమః అని మంత్రం చదువుకోండి. ఇలా 11 ముటకాయలు వేసుకోండి. మీరు దండం పెట్టుకొని మీరు ఒక పుష్పం సమర్పించండి, ఒక లడ్డు సమర్పించరండి. నమస్కారం అండి.